నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా. నువ్వు నేను ఇక్కడే ఉండాలి. ఇంకోసారి ఆడుకోవడానికి వెళ్తే అమ్మకి చెప్పే వెళ్ళాలి, సరేనా? శ్రీ, నేను ఇంతసేపు ఇంట్లో లేనందుకు పాప భయపడుతుంటే కొంచెం పాపతో మాట్లాడొచ్చు కదా, అలా సైలెంట్ గా ఉంటావేంటి? భయపడకమ్మా, అమ్మ వచ్చేసింది కదా. అమ్మ నీకు మమ్ము తినిపిస్తూ కథ చెప్తుంది. కథ వింటూ హాయిగా నిద్రపో, సరేనా? కార్తీక్, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. రేపొద్దున నీ మనసు మారి మాలిని మీద ఇష్టం లేదు అన్నావనుకో, అప్పుడు మాలిని లైఫ్కి ఎవరిది బాధ్యత? మీ భయం నాకు అర్థమైంది అంకుల్, మీరేం వరీ అవ్వకండి. ఇందాకే సరస్వతి అమ్మ ఫోన్ చేసి తను వస్తున్నానని చెప్పింది. ఆవిడ రాగానే అమ్మ ముందు మాలిని ప్రపోజల్ పెడతాను. అమ్మగారి ముందు ప్రపోజల్ పెడతా అన్నావంటే మాలిని అంటే నీకు ఇష్టం ఉన్నట్టే కదా? బాబాయ్, కార్తిక్ స్మైల్ ఇచ్చి తలూపాడంటే అవునన్నట్టే కదా? అవునమ్మా, సరస్వతి గారు వచ్చాక మీ పెళ్లి గురించే మాట్లాడతాడు. అంతే కదా కార్తీక్? అవును అంకుల్. థ్యాంక్ యూ కార్తిక్. మాలిని అంకుల్ ఉన్నారు. సరే బాబు, వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇప్పుడు నీకున్న టెన్షన్స్ అన్ని ఎగిరిపోవాలంటే ఇలాంటి చిలిపి చేష్టలతో నిన్ను కూల్ చేయాల్సిందే. నిన్నిలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు వేద. అంతా నా కర్మ. నాకేం కాలేదు కదమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడితే పాప నిద్రపోతుంది కదమ్మా. నువ్వు ఏడవద్దు. అసలే పాపకి పాలు డైజెస్ట్ అవ్వక రాత్రంతా నిద్రపోలేదు. అమ్మా, పాపకి పాలు పట్టాలి, ఆకలిస్తుంటుంది. శ్రీ, వేదకు ఆరోగ్యం సరిగా లేదని నాతో ఎందుకు చెప్పలేదు? వేద బొమ్మని చూసి పాప అని ఎందుకు అనుకుంటోంది? పుట్టబోయే నా మనవరాలు ఎందుకు నా కూతుర్ని ఇబ్బంది పెడుతోంది? అసలు నా కూతురు జీవితంలో ఏం జరిగిందో నాకు చెప్పు శ్రీ. వీణ రాజేశ్వరికి నిజం చెప్పేలోపు నేనే ఇదంతా పార్వతి వల్ల జరిగిందని చెప్పేస్తే మంచిది. లేదంటే జరిగిందంతా నా వల్లే అని చెప్పే ఛాన్స్ ఉంది. నా మొహం మండ. చూడు రాజేశ్వరి,
వేద ఇలా అవడానికి కారణం కర్త కర్మ క్రియ మొత్తం పార్వతీనే. ఏమిటి భాగ్యం నువ్వనేది? నిజం రాజేశ్వరి. పార్వతి నివురు కప్పిన నిప్పులా వేదాతో మంచిగా ఉంటూనే కడుపు పోగొట్టాలని చూసింది. అవును రాజేశ్వరి, అది తెలిసే అల్లుడు ఇక్కడికొచ్చి కాపురం పెట్టాడు. పిన్ని ఆగు, నీకిష్టం వచ్చిందంతా చెప్తావా? ఆగువేనా? భాగ్యాన్ని పూర్తిగా చెప్పనివ్వు. పార్వతి వేదని మంచిగా చూసుకుంటున్నట్లు నటిస్తూ పాలల్లో కలిపే కుంకుమ పువ్వులో కడుపు పోయే మందు కలిపి ఇవ్వటం వల్లే ఇలా జరిగింది. అలా జరిగిన తర్వాత శ్రీ పార్వతితో గొడవపడి తన భార్యను తీసుకుని ఇలా బయటకొచ్చి ఉంటున్నాడు. చివరికి పార్వతి వేదని ఇలా పిచ్చిదాన్ని చేసింది. అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసి ఏ మూట కట్టుకుంటుందో ఏంటో నా మొహం మండ. నన్ను కొడతావేంటి రాజేశ్వరి? కొట్టాల్సింది ఆ పార్వతిని. నోరు మోయ్. ఎందుకు కొట్టాను అర్థమైందా? అయితే మళ్ళీ రెండు కొట్టి చూపించనా? వద్దు.